కృపావాక్యం వింటున్న మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. పరిశుద్ధ బైబిల్లో నుండి మనము ఒక వచనాన్ని చదువుకుందాము. ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందయు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రెలు మేకలు మందలు దీవింపబడునుగాక. ఇక్కడ చక్కటి సంగతులు మనకి రాయబడి ఉన్నవి. ఆ చక్కటి సంగతులు మనము తెలుసుకుందాం. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ గర్భఫలము, నీ గర్భఫలము దీవింపబడునుగాక. దేవుని మాటను విన్నట్టయితే, దేవుని ఒక చిత్తానుసారముగా నువ్వు జీవించినట్టయితే, దేవుని మార్గంలో నువ్వు ఉన్నట్టయితే, అబ్రాహాము గర్భఫలాన్ని ఎలాగ దేవుడు ఆశీర్వదించాడో, యాకోబు గర్భఫలాన్ని ఎలాగ దేవుడు ఆశీర్వదించాడో, యోసేపు గర్భఫలము ఎలాగ ఆశీర్వదించాడో, ఈసాకు గర్భఫలము ఎలాగ ఆశీర్వదించాడో, నీ గర్భఫలాన్ని కూడా దేవుడు అంతగా ఆశీర్వాదము ఇస్తాడు. దేవుడు నీ గర్భఫలం ఆశ్రయింపబడాలంటే నువ్వు దేవుని మాట ఇనువాడుగా ఉండాలి. మొదటి మాట మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ గర్భఫలము దీవింపబడును గాక. నీ భూఫలము, నువ్వు ఏ తోట వేసినా, ఏ పొలం వేసినా, ఏది నువ్వు విత్తినా సరే, నువ్వు భూ పంటలు కూడా గొప్పగా దీవింపబడతావు. మంచి పంట నీకు పండుతుంది. దాని ద్వారా నువ్వు మంచి దీవింపబడతావు, మంచి ఆదాయం నువ్వు పొందుతావు. కాబట్టి రెండవదిగా భూఫలం కూడా దీవింపబడుతుంది. మూడవదిగా మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ పశువుల మందయు, నీ దుక్కటి ఎద్దులు, నీ పశువులు, నీ దుక్కటి ఎద్దులు దీవింపబడతావి. నీ పశువుల మంద కూడా దీవింపబడుతుంది. నీ పశువులు ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. నీ పశువులు ఎవరు దొంగలించకుండా దేవుడు కాపాడుతాడు. దేవుడు వాటి గర్భఫలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. దాని ద్వారా నువ్వు మంచి ఆదాయం పొందుతావు. పశువుల ద్వారా కూడా మంచి ఆదాయం పొందుతావు. పాలు దాతావు, పెరుగు దాతావు, నెయ్యి కూడా తింటావు. నెయ్యి కూడా నువ్వు అనుభవిస్తావు. తర్వాత ఎరువు ద్వారా కూడా నీవు మంచి ఆశీర్వాదం పొందుతావు. అంతేకాకుండా మంచి దూడలు కూడా నువ్వు అమ్ముకుంటావు. గర్భఫలం కూడా ఆశ్రయింపబడుతుంది. పశువుల గర్భఫలం కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే గొర్రెలు మేకలు దీవింపబడును. ఆవులున్నావా, అవిటిని కూడా దేవుడు దీవిస్తాడు. లేదు గొర్రెలు మేకలు మేపుతున్నావా, వాటిని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. నీ గొర్రెలు మేకలు మందలను దీవింపబడును. నీ గొర్రెలు, నీ మేకలు మందలు దీవింపబడతావి. నీ గొర్రెలు ఒకటి నీకాడ 2 ఇంతాయి. తర్వాత నీ గొర్రెలకు ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. నీ మేకలకు ఏ తెగులు రాకుండా దేవుడు కాపాడుతాడు. మేకలు 3-4 కూడా ఈనేటివి ఉన్నాయి. కాబట్టి అంతగా దేవుని యొక్క దీవెన నీకు ఉన్నట్టయితే గొర్రెలలో నీకు మంచి ఆదాయం వస్తుంది. మేకల మందలో కూడా మంచి ఆదాయం వస్తుంది. ఏ తొడేళ్ళు ముట్టకోకుండా, ఏ దొంగ కన్ను పడకోకుండా, ఏ కుక్కకు నోట్లు పడకోకుండా నీ గొర్రెలను, నీ మేకలను, మేక పిల్లలను, గొర్రె పిల్లలను దేవుడు కాపాడుతాడు. వాటి ద్వారా నువ్వు గొప్పగా దీవింపబడతావు. మనం ఇక్కడ 4 మాటలు విన్నాం. 4 మాటలు మరొకసారి మనం జ్ఞాపకం చేసుకున్నామా? మొదటిగా నీ గర్భఫలాన్ని దేవుడు దీవిస్తాడు. రెండవది నీ భూఫలాన్ని కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. మూడవది నీ పశువులు, నీ దుక్కిటెద్దులు కూడా దేవుడు ఆశీర్వదిస్తాడు. 4వది మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే నీ గొర్రెలు, నీ మేకల మందలు కూడా దేవుడు దీవిస్తాడు. నువ్వు గొప్పగా ఆశీర్వాదకరంగా ఉంటావు. మీ ఇంటి వారికి దీవెనకరంగా ఉంటావు. మీ వంశంలో నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఉండే ప్రాంతంలో నువ్వు దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఉండే రాష్ట్రంలో దీవెనకరంగా ఉంటావు. నువ్వు ఉండే దేశంలో కూడా నువ్వు దీవెనకరంగా ఉంటావు.
అలాంటి దీవెనకరంగా నువ్వు ఉండాలి అంటే నిజంగా దేవుని మాట విను, దేవుని చిత్తానుసారంగా నువ్వు వర్ధిల్లు, చక్కగా నువ్వు దీవింపబడతావు. ఈ 4 మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.